ఎడారిలో సెలయేరు. జూన్ 21వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరము. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్కు శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనము. సముద్రం అడుగున పోలిపులు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి కవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతూ ఉంటాయి. పోలిపులు వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ల వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు. కానీ క్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి, మొక్కలు పెరుగుతాయి. దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుగుకోకు, ఫిర్యాదులు చేయకు, దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు. దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే. సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలు కోరల్స్ను ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుషులు కంటికి కనబడకుండా వాళ్ళు పని చెయ్యాలి, కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపారజూస్తుంటుంది. వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు. యేసు ప్రభువు బహుమానాలిచ్చే రోజు వస్తుంది. ఆయన పొరపాట్లేమీ చెయ్యడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడూ వినలేదు. మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం. ముఖాన్ని తిప్పేసుకోకు. ఇక్కడ నాకేం పని లేదనుకుని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ. అది ఎక్కడైనా దానికోసం నిన్ను ఎన్నుకున్నాడు. నమ్మకంగా పనిచెయ్యి, కవచం ధరించు, విశ్వాస పాత్రుడిగా ఉండు. పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను. దేవుని త్రోవలు శ్రేష్టం. పోరాటంలో గాని విశ్రమంలో గాని నీ యజమాని నీకిచ్చిన పని ఇదే. నమ్మకంగా చెయ్యి దీన్ని. విశ్వాసులంతా గుమికూడిన కూటాలను, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను, సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదులుకోవడానికి సంకోచించనక్కరలేదు. ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే, లేక మాసిదోనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కరలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయిత ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరుచుకోమని పంపిస్తాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.